నమస్కారం. జై శ్రీమన్నారాయణ. లోపాలు లేని వాళ్ళు ఎవరు చూద్దాం. ఒక కుటుంబంలో భార్య భర్త కలిసి జీవిస్తూ ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన మనుషులు ఉంటారు. ఒక్కొక్క గుణం గలవారు ఉంటారు. ఆఫీస్ పని చూసుకుంటూ, ఇంటి పని చూసుకుంటూ, అందరితోనూ మంచిగా ప్రవర్తిస్తూ ఉండే భర్త ఉండొచ్చు. భార్య కూడా అలాగే ఆఫీస్కి వెళ్తూ, ఇంటి పని చేసుకుంటూ, తల్లిదండ్రి, అత్తగారు, మామగారు అందరినీ పరామర్శించుకుంటూ ఉండొచ్చు. ఇంకా సంగీతం, సాహిత్యం వీటిల్లో ఆసక్తి ఉంటే వాటి కోసం కృషి చేయొచ్చు, పాడొచ్చు, రాయొచ్చు, ఇతర పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఉండొచ్చు. కానీ ఇలా అన్నీ తెలిసిన భార్యాభర్తలు ఉండడం అపురూపం, దుర్లభం కూడా. అలాంటి ఆదర్శ దంపతులను నాటకాల్లో, సినిమాల్లో చూడొచ్చు. వాస్తవ జీవితంలో చూడడం చాలా అరుదు, చాలా కష్టం. అలాంటప్పుడు భర్త మీద భార్య, భార్య మీద భర్త ఈ విషయంలో ఇలా పట్టించుకోవడం లేదు, ఈ పని కాస్త బాగా చెయ్యొచ్చు కదా అనుకోవచ్చు. అలాంటప్పుడు భర్త మీద భార్య, భార్య మీద భర్త ఈ విషయంలో ఈయన అస్సలు పట్టించుకోవట్లేదు, ఈ పని ఇంకొంచెం బాగా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కొంతమంది మగవారికి బయటికి వెళ్ళి మంచి కూరగాయలు ఎంపిక చేసి తీసుకొని రావడం, వాటిని శుభ్రం చేసి తరిగి ఇవ్వడం, ఓ మేరకు ఇల్లు శుభ్రంగా ఉంచడం, పాత్రలు శుభ్రంగా ఉంచడం, ఇవన్నీ తెలుస్తాయి. అట్లానే ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి. టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు లాంటివన్నీ కట్టాల్సి ఉంటుంది. పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు, తోటి వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు, అవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళ పుస్తకాలు తేవాలి. ఇలా చాలా పనులు చూసుకునే శక్తి ఉన్నవాళ్ళు ఉంటారు, చాకచక్యంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ చేయలేని, తెలియని వాళ్ళు ఉంటారు. కొన్ని ఇళ్లల్లో భర్తకు ఓపిక ఉండదు, అవన్నీ భార్య చేయాల్సి వస్తుంది. ఇలా కొన్ని విషయాలు భర్తకో భార్యకో తెలియడం, తెలియకపోవడం అనేది సహజం. అలాంటప్పుడు పని భారం పెరిగినప్పుడు ఇది కూడా చేయకూడదా, అన్నీ నేనే చేయాలా అని కోపం రావడం సహజం. ఈ విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. అందరికీ అన్నీ తెలిసి ఉంటాయి అని అనుకోలేము. కొంతమందికి కొన్ని బాగా తెలుస్తాయి, కొన్ని చేయలేకపోవచ్చు. కొంతమంది ఇంటికి ఎవరైనా వస్తే చాలా చక్కగా మాట్లాడడం, వాళ్ళని ఆదరించడం అవన్నీ చేయగలుగుతారు. ఇంకొంతమంది రండి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఇది ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు. అంటే కలుపుగోలుగా మాట్లాడడం వాళ్ళకు అలవాటు లేకపోవచ్చు. అప్పుడు మనం అనుకుంటాం, వచ్చిన వాళ్ళతో కాసేపు మాట్లాడచ్చు కదా అనిపిస్తుంది. కొంతమందికి మాట్లాడడం రాదు, పనులన్నీ బాగా చేస్తారు, మంచివాళ్లే, వాళ్ళలో ఏ లోపాలు లేవు, అంటే ఇతరత్రా దోషాలు లేవు. కానీ అలా అందరినీ కలుపుకుపోవడం, మాట్లాడడం రాదు. అది దోషం కూడా కాదు, వారి స్వభావం అంతే. కుటుంబంలోనే ఒక్కొక్కసారి భర్తతో భార్యకు, భార్యతో భర్తకు, పిల్లలతో భార్యాభర్తలకు సంభాషణ తక్కువగా ఉంటుంది. మన పిల్లలకు కొంచెం వయసు పెరిగింది, చిన్నప్పుడు అంటే తల్లిదండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంచెం వయసు పెరిగాక మంచి ఉద్యోగంలో కూడా చేరిపోయారు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ వయసులో వాళ్ళతో మనకు మాట్లాడే విషయాలు పెద్దగా ఏమీ ఉండవు. ఏం మాట్లాడాలో తోచదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలన్నీ మారిపోయాయి, వాళ్ళ అవసరాలు మారిపోయాయి. అలా ఉండడం వల్ల ప్రేమ తగ్గిపోయింది, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అని అనుకోనక్కర్లేదు. అంతగా మాట్లాడలేదు అనడం వల్ల ప్రేమ లేదు అని అర్థం కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించలేదు, వాళ్ళతో కూర్చొని మాట్లాడలేదు, కూరగాయలు తరిగివ్వలేదు, ఇంటి పనులు హెల్ప్ అస్సలు చెయ్యరు, పోనీ కరెంటు బిల్స్ లాంటివి చూస్తారంటే అది చేయరు. ఇలా ప్రతి వాళ్ళల్లో కొన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇతర విషయాల్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు కావచ్చు. కాబట్టి ఆ మంచి వాటిని తలుచుకుంటూ తృప్తి పడుతూ ఈ పనులను సవరించుకుంటూ పోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏదైనా మంచి జరిగితే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాగే అవతల వాళ్ళకు మంచి జరిగితే కూడా వాళ్ళని బాగా పొగుడతారు. ఇవన్నీ అందరికీ రావు. పొగడకపోవడం వల్ల వాళ్ళకి ఈ విషయంలో ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళ అభివృద్ధి కోరుకోవట్లేదు అని అర్థం కాదు. వాళ్ళకు ప్రకటించడం రాదు.
మనసులో మాట బయటికి మాట్లాడితేనే తెలుస్తుంది కదా అనుకుంటాం. కానీ మాట్లాడకపోయినా వాళ్ళ మనసు గ్రహించాలి. కొంతమందికి బహిరంగంగా ప్రకటించడం రాదు. మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇలా చేయలేదే అనడం వల్ల వాళ్ళు ముడుచుకుపోతారు. ఎట్లాగైనా ఆయనతో మాట్లాడించాలి అని మనం ప్రయత్నం చేసిన కొద్దీ, ఒత్తిడి చేసిన కొద్దీ వాళ్ళు మనల్ని ఏదో వీళ్ళు తక్కువగా చూస్తున్నారు అన్న భావన కల్పించుకుంటారు. కాబట్టి వాళ్ళకు రాని పనులు ఉన్నాయి అంటే కొంతకాలం ప్రయత్నం చేసి రాలేదంటే వదిలేయడం మంచిది. వేరే ఏ విషయంలో మంచి ఉందో దాన్ని మాత్రమే గ్రహించుకుంటూ పోవాలి. అట్లా ఉంటేనే జీవితం సాగుతుంది. ఇలా చెప్పడం వల్ల అన్నీ నేర్చుకోవద్దా, లోపాలు సరిచేసుకోవద్దా, ఇలా చెప్తున్నారేంటి అనుకోవచ్చు. అంటే అదే వాస్తవం. లోకంలో లోపాలు లేని వాళ్ళు ఎవరుంటారు? దోషాలు చేయకూడదు, కానీ లోపాలు ఉండడం సహజం. ఎవరికైనా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని తెలియవు. కొన్ని బాగా చేస్తారు, కొన్ని చేయలేరు. దాన్ని అలాగే స్వీకరించడమే తెలివిగల పని. వేరే దారి లేదు. మనసు దానికి తగ్గట్టుగా మారాలి. మనసు దృఢపరుచుకొని ఎవరి దగ్గర ఏ మంచి ఉందో దాన్ని మాత్రం గ్రహించాలి. వీలైతే మంచివి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అందరిలో కొన్ని లోపాలు ఉంటాయి, మనలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సర్దుబాటు చేసుకొని జీవితాన్ని సాగించాలి, అంతే. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.